కాలువలన్నీ కూడా ఈ 20-25 రోజుల్లోనే యుద్ధ ప్రాతిపదికన ఎక్కడ ఉన్న ఎక్విప్మెంట్లు అన్నీ ఇక్కడికే తీసుకొచ్చి పనులు చేయిస్తున్నాం. దానికి ప్రజలందరి సహకారం కూడా అవసరం. కొన్ని చోట్ల గట్ల మీద ఆక్రమణలు ఉన్నాయి. ఆక్రమణలన్నీ కూడా కొట్టుకుపోవటమే. కాలువ గట్లని సొంత గట్లుగా వాడుకుని మిషన్ పనిచేయడానికి వీలు లేకుండా చాలా మంది చేశారు. మీ ఏరియాలో కూడా చాలా ఉన్నాయి. మరి వాళ్ళందరికీ ముందే చెప్తున్నాం, మీరు గొడవలు తీసేసుకుంటే మంచిది. ప్రసాద్ చెప్పాడు, వెంకట్రావు చెప్పాడు, ఏం పని చేయవు ఇక్కడ. అందరి వెంకట్రావుదైనా ప్రసాద్ అయినా సరే కొట్టేస్తాం, నాదైనా సరే కొట్టేస్తాం. సో అంచేత ముందే మీరు దుకాణం సర్దుకుంటే మంచిది, నా దాకా తీసుకురావద్దని చెప్పి మీ అందరి సమక్షంలో మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. మంచినీటి సమస్య అనేది ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ కాలువలు వదిలే టైంకి ఎటువంటి నీరు అందులో కలుషితం అవ్వకూడదు. ఏ చేపల చెరువు అయినా సరే డ్రైనేజ్ ఫెసిలిటీ లేకపోతే, మొన్న చిలుకూరు వెళ్ళాం. ఆ చిలుకూరులో ఒక 1000 ఎకరాలు వాళ్ళకి ప్రొవిజన్ లేదు. మరి మేమేం చేయము సార్, అందుకని వేసుకున్నాం అన్నారు. ప్రొవిజన్ లేకపోతే నీకు లైసెన్స్ ఇవ్వడం తప్పరా? లైసెన్స్ ఇచ్చినప్పుడు నీకు ట్రైన్లో కలుపుతానని తీసుకున్నావా అంటే అప్పుడు అలాగే తీసుకున్నాం అన్నారు. సో అంచేత రేపు కొట్టేయమంటారా, మీరు పైప్ లైన్ 2 కిలోమీటర్ల లైన్ కొనుక్కొని డ్రైన్లో కలుపుకుంటారా అని అడిగాం. లేదంటే అదేంతండి, ఎకరానికి 3000 వేసుకుని మేము కొన్ని పైప్ లైన్ వేసేసుకుంటాం అన్నారు. అంటే చేయొచ్చు, కానీ చేయరు. సో అంచేత ఇటువంటివన్నీ కూడా ఆ చిలుకూరు లాంటిదే అప్పుడు నాకు దొరికింది. ఈ నెలలో అవ్వాలి. ఈ నెల తర్వాత కాలువలు వచ్చిన తర్వాత మీ ఏరియాలో ప్రసాద్ గారు ఇలాగ ఎవరన్నా ఉంటే వాళ్ళు పైప్ లైన్ వేసుకోకపోతే ఉన్న చెరువు ఉన్న పలంగా మేము ఒకసారికి పైప్ లైన్ వేసి అందులో వదులుతాం. తర్వాత ఇంకా చెరువు పర్మనెంట్ గా లైసెన్స్ రద్దు చేయడం అవుతుంది. కాబట్టి మీ ఏరియాలో మళ్ళీ అన్ని ఊర్లు నేను తిరగలేను. మీ ఏరియా మీరే తిరిగి మీ సుబ్బారావు యాక్టివ్గానే ఉన్నారు, నీటి సంఘం ఉపాధ్యక్షులు DC సుబ్బారావు కూడా చెప్పడం జరిగింది. మీరు కూడా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయన మంచోడు కాదురా అని చెప్పి ముందే చెప్పేసి మీరు ఆ డ్రైన్లోకి కల్పించకపోతే తర్వాత ఇబ్బంది పడతారు. అందుకని ఆ ఇబ్బంది లేకుండా చివరిలో బాధపడతాం కన్నా అంత్యనిశ్చరం కన్నా ఆదినిశ్చరం మేలని నేను ముందే చెప్పేస్తున్నాను. అయినా సరే వినకపోతే ఇదిగో మీ మీడియా వల్లే సాక్షులు, మేడం గారు సమక్షంలోనే చెప్పా. మళ్ళీ